అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి నేనేమేమో కొత్త సామాన్లు ఏమో చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? స్టీల్ సామాన్లు అయితే కొనడానికైతే వెళ్ళాను. ఇంకా రీసెంట్గా అయితే సామాన్లన్నీ మార్చేసాను అనమాట. పాతవన్నీ మార్చేసి కొత్తవి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది మాకు మ్యారేజ్ అయ్యి. 8 ఇయర్స్ నుంచి అవే గిన్నెలు అలానే వాడుతున్నాను. ఎక్కువ రోజులు వాడకూడదు అంటున్నారు కాబట్టి అవన్నీ ఎక్స్చేంజ్ చేసి కొత్తవైతే తీసుకున్నాను. అసలు నేను తీసుకెళ్ళినవి ఎన్ని, నాకు వచ్చినవి ఎన్ని, నాకు ఎంత డబ్బులు పడ్డాయి ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఏ షాప్కి వెళ్ళాను ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇదైతే నా చిన్నప్పటి నుంచే కాదు, మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్నదంట ఈ షాపు. అంటే మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఒకటే ఊర్లో అనమాట ఉండేది. ఇంకా మా మమ్మీకి చిన్నతనంలో ఉన్న మెమొరీస్, నా చిన్నతనంలో ఉన్న మెమొరీస్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. మా మమ్మీ పుట్టి పెరిగిన ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు రెండు ఒకటే కావడం వల్ల ఇద్దరికి ఫేవరెట్ ప్లేస్, ఇద్దరికి ఫేవరెట్ థింగ్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అలాంటి ఫేవరెట్ ప్లేస్లలో ఇది కూడా ఒకటి. నాకైతే పెళ్ళికి ముందు ఈ ప్లేస్ అంత ఫేవరెట్ ఏమి కాదు, కానీ పెళ్ళి తర్వాత వంటలు చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ షాప్ అనేది నాకు చాలా ఫేవరెట్ అయిందనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్లో కొత్తగా వచ్చినవన్నీ కనిపిస్తాయి మనకు, ఆన్లైన్లో చూస్తుంటాం కానీ వాటికంటే ముందే ఇక్కడ షాప్లో అయితే చూస్తుంటాను. అందువల్ల ఎప్పుడు ఏది కొనాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటాను. నాకు పెళ్ళిలో పెట్టిన సారే అన్నీ ఇక్కడ కొన్నవే, నాకనే కాదు ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తీసుకుంటారు. పిల్లకి పెట్టే సామాన్లు ఉంటాయి కదా, అంటే పెళ్ళిలో ఇచ్చే సామాన్లు, స్టీల్ డబ్బాలు, సారే డబ్బాలు, అవన్నీ అందరూ ఇక్కడే తీసుకొని ఇక్కడే వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ రేటుగా అనమాట. అంటే మనం ఒక్క పీస్ తీసుకున్నా సరే మనకి హోల్సేల్ కాస్ట్ వేస్తారనమాట. అదే మనం షాప్లో తీసుకుంటే మాత్రము దానికి ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, ఒక్క పీస్ తీసుకున్న, 2 పీసులు తీసుకున్న, మొత్తం షాప్ అంతా తీసుకున్న ఒకటే ప్రైస్ అనమాట. అలాగే అంతేకాకుండా మేము ఎప్పటి నుంచో వెళ్తుంటాం కాబట్టి అక్కడ ఓనర్ వీళ్ళందరూ వర్కర్స్ అందరు పరిచయం కాబట్టి మాకు డిస్కౌంట్ కూడా ఇస్తుంటారు. ఇంకా కొత్త స్టాక్ ఏదైనా కనిపిస్తే అవి చూపిస్తారనమాట. అవి ఈ మధ్య కొత్తగా వచ్చాయని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. అందువల్ల మాకు ఈ షాప్ బాగా అలవాటైంది. అంటే మేమే కాదు, మా అమ్మ, నేను, మా పిన్ని వాళ్ళు, ఇంకొక అమ్మమ్మలు ఉంటారు కదా రిలేటివ్స్, ఆల్మోస్ట్ అన్ని జనరేషన్ వాళ్ళు ఈ షాప్కే వస్తారు. మా ఊర్లో అంత ఫేమస్ ఈ షాపు. ఎందుకంటే బట్టల షాపులు, గోల్డ్ షాపులు చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ షాపులు ఉంటాయి, కానీ ఊరు మొత్తం మీదన ఒకటే షాప్ అనమాట. స్టీల్ సామాన్ల షాపు ఇది ఒక్కటే ఉంది మా ఊరు మొత్తం మీద. అంటే మిగతా చోట్ల ఉంటాయి కానీ వాళ్ళు 1-2 పీసులలా తీసుకొచ్చి పెడతారే, కానీ ఆల్మోస్ట్ మనకు ఎలాంటి సెట్ కావాలన్నా అంటే గిన్నెల సెట్ అట్లాంటివి కావాలన్నా, సింగిల్ పీస్ కావాలా, A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అదే మామూలు షాప్లో అయితే 1-2 అట్లా శాంపిల్కి తీసుకొచ్చి అమ్ముతారు, కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మనకు కొత్తగా వచ్చినవి, కొత్త మోడల్స్ కావాలన్నా, లేకపోతే మన దగ్గర ఉన్నవి పాతవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. చూస్తుంటే మీకే అర్థమవుతున్నా అన్ని రకాలు A to Z వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కిచెన్కి ఎలాంటి సామాన్లు కావాలన్నా అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు షాపింగ్కి వీటికైతే ఎక్కువ వెళ్తూ ఉండను. ఎందుకంటే నాకు బట్టల కంటే ఇంట్లో సామాన్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే కొత్త సామాన్లు ఇంట్లో డెకరేట్గా తెచ్చి పెట్టుకోవడము, అందులో కుక్ చేయడము అట్లా ఇంట్రెస్ట్ అనమాట. అందువల్ల నేను కొత్త ఏమొచ్చాయని చెక్ చేస్తూ ఉంటాను. ఇంకా అలా వచ్చినప్పుడు తీసుకోవడము, లేదా పాతవి ఏమైనా పాడైపోతున్నాయి అనగానే అవి ఎక్స్చేంజ్ పెట్టేసి ఇంకో కొత్తవి తీసుకోవడం అలా చేస్తుంటాను. ఎందుకంటే మాడిపోయిన గిన్నెలు, ఖరాబ్ అయిపోయిన గిన్నెలు ఇంట్లో వాడకూడదు. ఎందుకంటే అడుగంటిన గిన్నెలు అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా. 100 రూపాయలు 200 రూపాయలు పెడితే అయిపోయే దానికోసము హెల్త్లు అయితే ఖరాబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల నేను ఎప్పటికప్పుడు గిన్నెలు అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. అరిగిపోయే వరకు, వాటికి తుప్పు పట్టే వరకు అయితే వాడను నేను. ఎందుకంటే మన కడుపులోకి పోయే ఫుడ్డు
వాటి నుంచే కదా తయారు చేసేది, వాటితోనే కదా తయారు చేసేది. అలాంటి అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకునే బట్టలకి 10 సార్లు ఆలోచిస్తాము. అంటే బయట ఉండే వస్తువుకి ఇచ్చిన ప్రయారిటీ కంటే డబల్కి డబల్ మనము తినే ఫుడ్ మీద అయితే చూసుకోవాలి. అందుకే నేను వంటకి సంబంధించినది ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటాను. ఇక్కడైతే చూడండి, మన చిన్నప్పటివి అన్నీ అయితే కనిపిస్తుంటాయి. నిమ్మకాయ ఒత్తేది ఇప్పుడైతే ప్లాస్టిక్ ఇంకా స్టీల్లో వస్తున్నాయి, కానీ చెక్కవి ఉన్నాయి అప్పట్లో. అదైతే నేను చూడక చాలా ఇయర్స్ అయింది. ఇంకా కజ్జికాయలు చేసేవి, కవ్వము, నేను ఇంకా గవ్వలు చేసేది అయితే తీసుకున్నాను, అది నా దగ్గర లేదని చెప్పి. అన్నీ ఉంటాయన్నమాట. కిచెన్కి సంబంధించిన సామాన్లన్నీ A to Z ఉంటాయన్నమాట. ఇక్కడ దొరకంది అన్నట్టు ఏది ఉండదు. మోస్ట్లీ ఇంట్లోకి కావాల్సినవి అన్నీ చిన్న చిన్న సామాన్లు అయితే మేము ఈ షాప్లోనే తీసుకుంటాము. ఇంకా పెద్ద పెద్దవి కావాలి, ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే మాత్రము మేము విజయవాడ వెళ్ళైతే అక్కడ తీసుకుంటాము. అక్కడైతే ఒక బజార్ ఉంటుందన్నమాట, బెంచ్ సర్కిల్ అని. అక్కడైతే అన్నీ దొరుకుతాయి. మనకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి, ఇంకా ఫంక్షన్స్కి వాటికి పంచుతాం కదా రిటర్న్ గిఫ్ట్ లాగా, అలాంటి వాటికి కావాలంటే మాత్రము మేము విజయవాడ వెళ్ళి అయితే ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అయితే మేము ఈ షాప్కే వస్తుంటాము. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ కూడా తక్కువ చెప్తారు. ఎందుకంటే రెగ్యులర్గా వస్తుంటాం కాబట్టి, ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని, దానివల్ల కాస్ట్ తక్కువ వేస్తారు అనమాట. అందువల్ల మేము ఎక్కువగా వెళ్తుంటాము. నేను ఇక్కడ హైదరాబాద్లో ఏది అయితే ఇంతవరకు ఒక స్పూన్ కూడా కొనలేదు. స్టీల్ సామాన్లు, ఇంట్లో కిచెన్కి రిలేటెడ్ ఏది అయితే కొనలేదు. ఓన్లీ ప్లాస్టిక్వి కొనేదాన్ని. స్టీల్వి కావాలన్నా, ఇంకా ఇత్తడివి, రాతిండివి, ఇలాంటివి ఏది కావాలన్నా సరే నేను ఇక్కడే వచ్చి తీసుకుంటాను. హైదరాబాద్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. నాకు ఇక్కడ చాలా తక్కువ, అంటే సగానికి సగం రేట్ తక్కువ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి నేను ఇంత దూరం వచ్చి తీసుకుంటాను. ఇంకా తీసుకున్న వాటి మీద అయితే నేమ్స్ అయితే కొట్టిస్తున్నాను అనమాట. ఎట్లాగో ఫ్రీగానే కాబట్టి నేమ్స్ అయితే కొట్టిస్తే సరిపోతుంది. ఎప్పుడైనా వేరే ఎవరికైనా ఇచ్చినా మిక్స్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి నేమ్స్ కొట్టించాను. తర్వాత అయితే ఇంకా ఎట్లాగో బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి అక్కడే మ్యాచింగ్ సెంటర్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా ఒక్కసారి బయటికి వెళ్తే అన్ని పనులు ఫినిష్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళడం బెటర్ అనిపించింది. ఎలాగో సమ్మర్ కాబట్టి మళ్ళీ తిరగలేము, తిరగడానికి ఓపిక ఉండదు, ఇంత ఎండలో అయితే తిరగలేము. అంతేకాకుండా ఆటో ఛార్జీలు ఎట్లాగా పెరిగిపోయాయంటే దారుణంగా అనమాట. ఒక మనిషికి 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటున్నారు లోకల్ ఛార్జ్. ఎంత దూరమైనా సరే, కొంచెం దూరమైనా సరే. అదే కొంచెం గల్లీలోకి పోవాలంటే మాత్రం 50-100 అడుగుతున్నారు. ఇంకా అంతంత పే చేసుకుంటూ ఊరికే తిరగలేం కదా అని చెప్పేసి వచ్చినప్పుడే అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలని ఇంకా మ్యాచింగ్ సెంటర్ కూడా వచ్చాము. ఇంకా మ్యాచింగ్ సెంటర్లో ఏమీ అంతగా కొనలేదు. బ్లౌజు పీసెస్ కావాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వాటికైతే ఒక 400 పడింది. అంటే నాకు బ్లౌజు పీసెస్ అట్లాగా వేరే శారీస్ మీదకి, అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేటట్లుగా అయితే తీసుకున్నాను. అంటే బ్లాక్ అండ్ వైట్ ఇట్లా తీసుకుంటే ఆల్మోస్ట్ మనము ఇలాంటి శారీ మీదే కట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది కదా అనేసి తీసుకున్నాను. ఇదే నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్ అనమాట. అంటే మనకు బ్లాక్లోనే చాలా టైప్స్ వచ్చాయన్నమాట ఈ షాప్లో. కాకపోతే నాకు ఇది కొంచెము స్పెషల్గా అనిపించింది, కొంచెము ఇది నాకు సెట్ అవుతుంది అనిపించేసి అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా వైట్లో వేరే మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే రెండు ఒకేలాగా ఉంటే బాగోదు కదా అనేసి డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకున్నాను. తర్వాత అయితే ఒక లుక్ వేసాను ఏమేమి కొత్తగా వచ్చాయని. ఇంకా ఆ పక్కనే కూరగాయల మార్కెట్ అనమాట. ఇది అయితే నా చిన్నతనాన్ని గుర్తొస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నా కదా, అదైతే నా స్కూల్ అనమాట. చిన్నప్పుడు మేము అక్కడే చదువుకున్నాము. ఈ ఏరియా అంతా నేను చిన్నతనం నుంచి తిరిగిన ఏరియా, అందువల్ల వెళ్ళినప్పుడల్లా నాకు స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ చూసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయినాక ఏమేమి కొన్నాము, ఎలా ఉన్నాయని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలనిపిస్తుంది కదా. అంటే అన్నీ తెచ్చుకున్నాము, అక్కడ ఏమైనా మర్చిపోయి వచ్చామా లేదా అని చూసుకోవాలి కాబట్టి అన్నీ అయితే చెక్ చేసుకున్నాను. ఇవి నేనైతే కొన్నది. ఈసారి అయితే స్టీల్వే ఎక్కువ కొన్నాను. తర్వాత 2 అయితే కర్రీస్ ఇంకా ఫ్రై లాంటివి చేసుకోవడానికి రాతిండివి అయితే కొన్నాను. నాకైతే ఆల్మోస్ట్ 1500 పడింది. అంటే నా పాతవి సామాన్లన్నీ వెయ్యగా
ఇవన్నీ కొన్నందుకు 1500. అంటే ఓన్లీ సామాన్లకే కాకుండా బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నా కదా, వాటితో అన్నీ కలిపి నా షాపింగ్ మొత్తం కలిపి 1500 పడిందనమాట. అదే హైదరాబాద్లో అయితే 5000 అయినా సరే తక్కువ అనాలి. ఇంకా ఇవి మా ఊర్లో కొనడం వల్ల నాకు చాలా తక్కువ కాస్ట్ పడిందనే చెప్పాలి. హైదరాబాద్లో అయితే ఒక్కొక్క బౌల్ వచ్చేసి 500 అలా అమ్ముతారు. కానీ నాకు బౌల్ సెట్టే ఇంకా పక్కన ఇనుపది అయితే నేను గుంత పొంగనాలు వేసేదైతే తీసుకున్నాను. అవి ఇంకా ఇంకొక గిన్నె తీసుకున్నాను, ఇంకా కవ్వం తీసుకున్నాను, మజ్జిగ కవ్వము. ఇవన్నీ కలిపి నాకు 650 పడింది. ఇంకొక షాప్లో 100 పడింది. ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకున్నా కదా, వాటికి లైనింగ్లు అన్నీ తీసుకున్నాను అనమాట. అన్నీ కలిపి నా షాపింగ్ వచ్చేసి 1500లో అయిపోయింది. నేనే షాక్ అయ్యాను, ఇంత తక్కువైందా ఇంత షాపింగ్ చేసినా అని. అంటే నేను పెద్దగా గిన్నెలు కూడా ఏం తీసుకురాలేదు, ఒక 4 బౌల్స్ తీసుకొచ్చాను, వాటికి ఇవి వచ్చాయి ఇంకొక తక్కువ అమౌంట్తో పాటు. నేను హైదరాబాద్ నుంచి సామాన్లని మోసుకెళ్ళినందుకు నాకు వర్త్ అనిపించింది. అంత కష్టపడి మోసుకెళ్ళాను, ఏం వస్తాయో కొత్తవి ఎంత డబ్బులు పడతాయో ఏమో అనుకున్నాను, కానీ నాకు చాలా డబ్బులు పడ్డాయి. ఇంకా నేను ఫస్ట్ పాత సామాన్లు వేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. అవి కూడా తీసుంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేదన్నమాట ఎంత తక్కువ కాస్ట్లో నాకు ఇవన్నీ వచ్చాయి అని. ఇవన్నీ హెల్తీగా ఉండడం కోసం తీసుకున్నాయి, నేనేదో నా సెల్ఫ్ కోసం తీసుకోలేదు. మొత్తం ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండాలని ఆలోచించి తిరిగి వెతికి కొన్నవన్నమాట. అట్లా తిరిగినందుకు, అంత కష్టపడినందుకు నాకైతే వర్త్ అనే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇలా నేను చెప్పిన విషయం మీకు కూడా కనెక్టివిటీగా అనిపించిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి.